హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైజాగ్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికి అక్కడున్నటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి రేసులో కూటమి తప్పుకోవడం అనేది ఒక చర్చగా మారింది. సో మరి ప్రస్తుతానికైతే బొత్స సత్యనారాయణ ఏకీగ్రీవం అవ్వడం జరిగింది. సో మరి ఈ ఏకీగ్రీవం వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అని ఒక అనుమానం అయితే ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అనుమానిస్తున్నట్టు ఒక వార్త అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా దీని వెనకాల బాబు గారు ఉన్నారా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు. సో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ వైజాగ్లో స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన అంశం మనం చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికి అక్కడ రేస్లోంచి అయితే కూటమి తప్పుకుంది. సో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం అయిపోయారు. మరి ఆయన ఏకగ్రీవం చేయడానికి, వీళ్ళు రేస్లోంచి తప్పుకోవడానికి బొత్స సత్యనారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒక సీక్రెట్ ఒప్పందం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనుమానిస్తూ ఉన్నారట. సో మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు? ఇప్పుడు ఒకటండి, మనం రాజకీయాలు తీసుకుంటే కూడా ఎప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. మనం చూస్తూ ఉన్నాం ఎన్నో సందర్భంలో. ఈరోజు ఈ పార్టీలో ఉన్నాడు, ఎల్లుండి ఇంకో పార్టీ, ఎల్లుండి పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీలో మారుతూనే ఉన్నారు. సో కాబట్టి ఒకటి అంటే దీని మీద రకరకాలుగా ఊహాగానాలు జరుగుతున్నాయి, రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. సో సాధారణంగా ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ప్రలోభ పెట్టో లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ ప్రజాప్రతినిధులందరినీ కూడా వాళ్ళని లోబర్చుకోవడమో లేకపోతే వాళ్ళకి ఏదైనా పదవులు ఆశ చూపే డెఫినెట్గా ఈ యొక్క ఎమ్మెల్సీ కూడా ఈ టీడీపీ కూటమి నెగ్గడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా లోకల్గా ఉన్న నాయకులు కూడా మీరు ఎందుకు అనౌన్స్ చేయండి, డెఫినెట్గా మేము సీటు గెలిపి చూపిస్తామని చెప్పడం కూడా జరిగింది. అయినా సరే లాస్ట్ మూమెంట్లో అనూన్యంగా ఈ విధంగా కూటమి పోటీ నుంచి తప్పుకోవడం, మనకి సరైన లేదు కాబట్టి వాళ్ళకు ఉంది కాబట్టి మనం తప్పుకున్నాం అని చెప్పడం అని కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. రెండోది ఏంటంటే ఒక విధంగా కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది ఒక జెంటిల్మెన్ గేమ్ అని కూడా చెబుతున్నారు. అంటే మనకి అక్కడ లేనప్పుడు మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి లాగా లాస్ట్ టైం చేసినట్టుగా స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ, లోకల్ ఎలక్షన్లో కానీ, పంచాయతీ ఎలక్షన్లో కానీ మిగతా ప్రతిపక్షాలని నామినేషన్ వేయకుండాను వాళ్ళని బెదిరించి, అదిరించి, భయపెట్టి, చంపి ఏ విధంగా అయితే పదవులు హస్తగతం చేసుకున్నారో ఆ విధంగా మనం చేయవలసిన పని లేదు. సో మనకు అక్కడ లేదు కాబట్టి మనం రైట్గా తప్పుకున్నాం. ఇది ఒక మంచి నాంది, ఒక నూతన అధ్యాయం. ఇది ఒక జెంటిల్మెన్ పాలిటిక్స్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టుగా కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు. అంటే బాబు గారు అటువంటి రాజకీయాలకు ఇష్టపడరు కాబట్టి సో మనకు లేనప్పుడు ఎందుకులే మనం ఇంత ఐరన్నా పడతాం, యాగి చేయడం అని చెప్పి తప్పుకున్నారని కొంతమంది చెబుతున్నారు. లేదు, మొత్తం బొత్స కుటుంబం ప్లస్ తనకున్న అనుచరగణం, తనకున్న నాయకులు, సపోర్టర్సు, కార్యకర్తలు వీళ్ళందరితో కూడా ఈ కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరడానికి ఆయన ఫిక్స్ అయ్యాడు. సో మొత్తం పార్టీ మారబోతున్నాడు. సో దానివల్లనే అతనికి లబ్ధి చేకూర్చేలాగా ఈరోజు ఈ విధంగా కూటమి తప్పుకుందని కూడా చెబుతున్నారు. సో ఏదేమైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీరు చెప్పినట్టుగానే డెఫినెట్గా డౌట్ ఉంటుంది, డౌట్ ఉండకుండా ఇంత సడన్గా ఎందుకు బాబు గారి డిసిషన్ తీసుకున్నాడు, దీని వెనకాల ఏముందనేది డెఫినెట్గా లోపల మదన పడతానే ఉన్నాడు, టెన్షన్ పడతా ఉన్నాడు. సో ఒకటండి, రాజకీయాలు చూస్తున్నాం ఈ రోజున వాళ్ళ యొక్క కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం ఏ విధంగా కప్పదాటు దాటుతున్నారో మనం చూసాం. సో ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పరాణ జీవుల్లాగా వాలిపోతున్నారు. సో ఎంతోమందిని చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఈరోజు కూడా ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో లేకపోతే ఎమ్మెల్సీస్ ఉన్నారో, తన యొక్క రాజ్యసభ సభ్యులు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, చాలామంది ఆల్రెడీ ఈ కూటమి నాయకులతోటి వీళ్ళతోటి కూడా చర్చల్లో ఉన్నారని, వాళ్ళతో టచ్లో ఉన్నారని, పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని, అలా కొన్ని రోజులకి జగన్మోహన్ రెడ్డి వైసీపీకి తాను తప్పించి ఎవరూ మిగలరని కూడా చాలామంది ఊహాగానాలు జరుగుతున్నాయి. చాలామంది మనకి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఏదేమైనా సరే చూద్దాం, కాలమే నిర్ణయించాలి. బొత్స కొనసాగుతాడా తను ఉన్న పార్టీలోనూ, లేదు ఇటు బీజేపీకో లేకపోతే జనసేనకో టీడీపీకో వస్తాడా, అసలు ఈ యొక్క ఉపసంహరణ వెనకాల నిజంగానే అటువంటి లోపాయకార ఒప్పందం ఉందా, లేదు మనకు ఎలాగో మెజార్టీ లేదు కాబట్టి మనం ఎందుకు ఇక్కడ చెడ్డ పేరు తెచ్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి లాగా మనం ఎందుకు ప్రవర్తించాలి, మనం జెంటిల్మెన్ పాలిటిక్సే చేద్దాం, జెంటిల్మెన్గానే ఉందాం, సో మనకి ఈ ఒక్క ఎమ్మెల్సీ వలన ఒరిగేది ఏముంది, జరిగేది ఏముంది అని బాబు గారు ఆ యొక్క ఉన్నతంగా ఆలోచించి పోటీని తప్పుకున్నారా, లేదు
బొత్సాకి వీళ్ళ మధ్యన కుదిరిన ఏదైనా చీకటి ఒప్పందం ప్రకారం అతనికి సపోర్ట్ చేయడం కోసం వీళ్ళు వైదొలిగారు అన్నది తొందరలో కాలమే నిర్ణయిస్తుంది. సో డెఫినెట్గా ఏది ఉన్నా కూడా ఇప్పుడు కడుపు వస్తే కక్కు రాక మాందో. సో కక్కు వచ్చిందంటే 9 మాసాల తర్వాత బిడ్డ కనడం దావదు. అదేవిధంగా ఇది కూడా ఇవాళ రేపో ఎల్లుండో డెఫినెట్గా అది బయటకు వస్తుంది. కాబట్టి చూద్దాం, వెయిట్ అండ్ సీ ఇది ఎంతవరకు నిజమో. జగన్మోహన్ రెడ్డి అనుమానం పడుతున్నట్టుగా, భయపడుతున్నట్టుగా నిజంగానే వీళ్ళ మధ్య లోపాకార ఒప్పందం ఉందా, లేదు వాళ్ళు నిజంగానే స్వచ్ఛందంగానే మనకు మెజార్టీ లేదు కదా, లేనప్పుడు మనం ఎందుకు చిల్లర రాజకీయాలు చేయాలి, ఉందాగా ఉందామని చెప్పి తప్పుకున్నారా అనేది తొందరలో కాలమే నిర్ణయిస్తుంది. తొందరలో అది కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి నామినేషన్ టైంలో వైవి సుబ్బారెడ్డి కానీ, లేకపోతే అవంతి శ్రీనివాస్ కానీ, లేకపోతే అక్కడ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు కానీ వీళ్ళెవరూ కూడా నామినేషన్ వరకు వెళ్ళలేదు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుమానించడానికి కానీ, లేకపోతే ఎవరైతే అక్కడ ఏపీ ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు నామినేషన్కి రాలేదు కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని ఒక స్ట్రాంగ్ పాయింట్తోనే మాట్లాడుతుంటే అదే వస్తుంది ఇప్పుడు మీడియా కథనంలో కూడా. సో అందుకనే ఈ క్వశ్చన్ మిమ్మల్ని రేస్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు అదే చదువుతున్నాం కదా, విభిన్న కోణాల్లో ఆలోచించినప్పుడు మీరు చెప్పిన దాన్ని కూడా నేనేమి కొట్టి పేటేయట్లేదు. ఇప్పుడు ఇందాక ముందు ఒక మాట చెప్పాను, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఏ పార్టీలోనూ ఉండరు. సరే, అనుకున్నట్టు ఒకవేళ బొత్స గారు ఈరోజు కూటమిలో చేరితే ఇక అక్కడ వైఎస్ఆర్సీపీ అయిపోయినట్టేనా? సో డెఫినెట్గా ఉత్తరాంధ్రలో పెద్ద సెట్ బ్యాకే కదా వైసీపీకి. ఇప్పుడు కాస్తో కూస్తో ప్రజాబలం, కార్యకర్తల బలం, ఇటు ఒక క్యాడరు, సో తనకంటూ ఒక ఫాలోవర్సు, స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ ఉన్న మనిషి అతను బొత్స సత్యనారాయణ. అంటే మీరు చూశారు కదా, సో కాంగ్రెస్ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ లీడర్ అతను. సో డెఫినెట్గా అటువంటి లీడరు అటువంటి నిర్ణయం తీసుకుంటే అది నిజంగానే జగన్మోహన్ రెడ్డి పార్టీకి అది ఒక శరాగతమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో డెఫినెట్గానే ఈజ్ ఎ బిగ్ లాస్ ఫర్ వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి. సో రేపొద్దున సరైన అక్కడ ఒక పార్టీ కోసం అంటూ మనుషులే ఉండరు. రేపొద్దున కార్యకర్తల మాట వదిలేసేయండి, అసలు సరైన నాయకులే ఉండరు. ఎందుకంటే బొత్స సత్యనారాయణకు అంటూ ఒక మంచి క్వార్టరీ ఉంది ఆ ఏరియాలో, ఉత్తరాంధ్రలో. సో డెఫినెట్గా అతను వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేస్తాడు, వాళ్ళందరినీ కూడా తనతో పాటు తీసుకొస్తాడు. కాబట్టి సో ఇది ఏదైతే మిత్రపక్షాలకి ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు. బట్ జగన్మోహన్ రెడ్డికి అయితే అది పెద్ద లాసే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇన్ని పరిణామాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మాడుగుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలతో పెట్టినటువంటి మీటింగ్లో 2029లో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే అధికారంలోకి వచ్చేస్తామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి ఈ 2 నెలల్లో ఆయన ఏం చూసారండి? ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే ఆ అధికారం పోయిందనే దుగ్ధతోటి అతను తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అసలు వాళ్ళు చేసిన అరాచకాలని ప్రజలు నిజంగానే మర్చిపోయి మళ్ళీ అధికారం ఇస్తారా? ఈ 5 ఏళ్లలో అతను అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టాడు. సో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు. రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, ఉన్న ఇండస్ట్రీస్లు తరలిపోయి, అసలు ఎటువంటి మీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు, ఆదాయ వనరులు లేవు. ఈవెన్ భవన కార్మికులు కాదు కదా, ఎవరు రోజువారీ కూలీలు కూడా పనులు లేవు. సో ఈ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసేసిన వ్యక్తి ఏదో బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఉన్న ఆస్తులన్నీ కుదవపెట్టి గవర్నమెంట్కి సంబంధించిన పాలిటెక్నిక్లు, కాలేజీలు, కోర్టులు, యూనివర్సిటీ బిల్డింగ్స్ అదే అని ఇది కాదు, ఏదో దొరికిన కాడకల్లా అప్పులు చేసి వచ్చి పంచాడు. సో మరి ఇటువంటి వ్యక్తి అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం జనాల యొక్క ఆస్తులు కొట్టేద్దామని చూశాడు. మైను, ల్యాండ్, వైను అన్నిటిలోనూ కూడా స్కాములు చేశాడు. సో మీరు చూశారు కదా, వైజాగ్లో ఎంత పెద్ద ఆ కొండకి గుండు కొట్టి ఎంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడో, దాంట్లో ఉన్న కాస్ట్ ఎంతో కూడా మీరు చూశారు. సో అలాగే ఏదో చిన్న షర్బత్ పార్టీకి 25 లక్షలు ఖర్చు పెట్టారు. అలాగే ఇక్కడ తిరుపతిలో ఏదో ఒక కార్యకర్తల సమావేశానికే 1,34,00,000 రూపాయలు స్నాక్స్ తిన్నారు. సో మరి ఇన్ని చూసిన ప్రజలు, ఇన్ని అష్టకష్టాలు పడ్డ ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా? ఆ ఓటేస్తారనే ధైర్యం ఉందా వాళ్ళకి? సో మరి ఏ ధైర్యంతో అతను చెబుతున్నాడు అనేది అర్థం కావట్లేదు. బహుశా కేడర్ని కాపాడుకోవడం కోసం, కేడర్ బయటికి వెళ్ళిపోకుండా ఉండటం కోసం, కేడర్కి ఒక మనోధైర్యం కోసం మాట్లాడే ఈ యొక్క ఉత్తర ప్రగల్భాలు తప్పించి, నాకు ఇంకొకసారి ఆంధ్రుడు అనేవాడు చాలా విజ్ఞుడు కాబట్టి మరి ఇంకొకసారి ఇటువంటి పోలీస్ నిర్ణయం తీసుకోవాలని అనుకోవట్లేదు. నిజంగా అటువంటి నిర్ణయం తీసుకుంటే ఇంకా ఆంధ్రాని ఇప్పటికీ అసలు
ఒక భగీరథ యత్నానికి మించి బాబు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రాని ఎలాగైనా గట్టెక్కించాలని. అక్కడ తలాతోక కనపట్లేదు ఆయనకి. అటువంటి దుస్థితిలోను ఖజానాలో రూపాయి లేదు. సో నిజంగానే ఇక మీదట ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం. ఏ ఇండస్ట్రియలిస్టు రాడు ఇండస్ట్రీ పెట్టడానికి. ఏ ఒక్క వ్యవస్థలో కూడా రూపాయి అప్పు ఇవ్వరు. సో ఏ కేంద్ర సంస్థలు కాదు కదా, ఎవరు కూడా రారు కాబట్టి ఇంకా ఆంధ్రాని మనం మ్యాప్లోంచి మర్చిపోవాల్సిందే. నిజంగానే అతను చెప్పినట్టుగా మరి ఇంకొకసారి అధికారం ఇస్తే. సో కాబట్టి ఏదో పకటిగళ్ళకంటూ ఏదో ఆ విధంగా ఉత్తర ప్రగాల పలకలతో తిరుగుతూ ఉన్నాడు. కేవలం అది కేడర్ చేజారిపోకుండా కేడర్ని నిలుపుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలుగానే అనిపిస్తున్నాయి. కానీ అంతవరకు అతను ఉంటాడా, తిహార్ జైలుకు పోతాడా, ఇక్కడ చేసిన అవినీతి, ఆంధ్రాలో చేసిన అవినీతి, ఆల్రెడీ ఉన్న సిబిఐ ఈడీ కేసులు ఇవన్నీ మళ్ళీ తిరగదోడుతూ మొదలు పెడితే అసలు అతను రాజకీయ మనుగడ ఉందా, అసలు జైలు చెప్పుకూడు తింటూ కూర్చుంటాడా, అతనికి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది, అసలు బయటకు వస్తాడా లేదా, ఇంకా రాజకీయంగా అర్హత ఉంటుందా లేదా, అర్హతను కోల్పోతాడా లేదా అన్నది కూడా అతను ఆలోచించుకోవాలి. సో ఏదేమైనా కూడా ఇంకొకసారి ఆంధ్ర వాళ్ళు విజ్ఞతతో ఆలోచించి ఈ విధంగా ఎవరైతే వాళ్ళకి శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకు ఓటేస్తే వాళ్ళకి మంచిది. ఈ 5 ఏళ్ళలో వాళ్ళు పడ్డ కష్టాలు నష్టాలు, రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో మనం చూసాం. కాబట్టి ఎప్పటికైనా సరే ఏపీ ప్రజలు విజ్ఞతతో ఉండాలి. అలాగే అతన్ని ఎంత దూరం పెడితే అంత వాళ్ళకి, వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ భావితరాల భవిష్యత్తు కూడా మంచిది. నమస్కారం సార్. నమస్తే అండి.